హాయ్ అండి. విటమిన్ ఏ పుష్కలంగా లభించే క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేయాలో నేనైతే మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. ముందుగా క్యాప్సికమ్, ఎర్రగడ్డలు, టమోటాలు ఇలా కట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన బాండ్లు పెట్టి అందులో ఎర్రగడ్డలు, వెల్లుల్లి వేసి ఇలా వేపుకోవాలి. తర్వాత లైట్‌గా కొత్తిమీర వేసి ఇట్లాగా గోల్డెన్ కలర్‌లో వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న టమోటా ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత అవి కూడా లో ఫ్లేమ్‌లో ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉంటే, ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసి లైట్‌గా గరిటెతో ఇలా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు క్యాప్సికమ్ ముక్కలనేటివి ఆ ఆయిల్‌లోనే బాగా ఫ్రై అయ్యి బాగా మెత్తగా వచ్చేంత వరకు ఇట్లాగా లైట్‌గా కలుపుకుంటూ ఉండాలి. క్యాప్సికంలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుందండి. అలాగే నొప్పి నివారణకు కూడా పనిచేస్తుంది. సో, ఇట్లాగా మూత అనేది పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అలా ఉంచేస్తే బాగా మగ్గిపోయింది. తర్వాత పసుపు యాడ్ చేశాను, కారం యాడ్ చేశాను, ధనియాల పొడి లైట్‌గా వేసుకున్నాను. మీకు అవసరం లేకపోతే ధనియాల పొడి స్కిప్ చేసేసేయండి. సో, టేస్ట్ అయితే బావుంటుందండి. ఇట్లా వేసి కొంచెం చికెన్ మసాలా లైట్‌గా వేశాను నేను. వేసి ఇట్లా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది కొంచెం మితంగా యాడ్ చేసుకుంటే కూర అనేది చిక్కగా ఉంటుందండి. సో, చూసారు గదా! ఇట్లాగా వాటర్ యాడ్ చేసి కలుపుకొని తర్వాత మూత పెట్టేసి ఇట్లాగా ఒక 5-10 మినిట్స్ ఉడికించేసుకోవాలి. మధ్యలో ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. బాండిల్ మాటుకుంటా ఉంటుంది చూసుకుంటూ ఉంటే. సో, ఇప్పుడైతే చూసారు గదా! క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో, ఇప్పుడైతే ఈ క్యాప్సికమ్ కర్రీని చపాతీ ఉంటుంది గదా! వేడి వేడి చపాతీల్లోకి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. చపాతీల్లో అన్నా తినొచ్చు, రైస్‌లో అన్నా తినొచ్చు. అది మీ ఇష్టం. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.